హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు సినీ దావత్. సినిమాలో హీరో పక్కన ఉంటూ మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమీడియన్లు సడన్ గా వాళ్లే మెయిన్ హీరోలుగా మారితే ఎలా ఉంటుంది? మన టాలీవుడ్ లో చాలా మంది కమీడియన్లు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వాళ్లలో కొందరు సూపర్ సక్సెస్ అయ్యారు, మరికొందరు సైలెంట్ అయిపోయారు. అలా కామెడీ ట్రాక్ నుంచి హీరో ట్రాక్ ఎక్కిన ఆ 10 టాప్ 10 నటులు ఎవరో ఈ రోజు మన వీడియోలో చూద్దాం. ఈ లిస్ట్ చాలా బాగుంటుంది, చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లిస్ట్ లో మొదటిగా ఉండేది సునీల్ గారు. కమీడియన్ గా స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న టైంలో అందాల రాముడు, మర్యాద రామన్న అనే సినిమాలతో హీరోగా మారి ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు సునీల్ గారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు మళ్ళీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు కమీడియన్ గా కూడా వస్తున్నారు. ఇంకా రెండో వ్యక్తి వచ్చేసి అలీ గారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా చేస్తూనే ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో యమలీల అనే సినిమాతో హీరోగా మారి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హీరోగా చేస్తూనే కమీడియన్ గా కూడా కంటిన్యూ అయిన ఏకైక నటుడు అలీ గారేనే చెప్పుకోవచ్చు. ఇక మూడో వ్యక్తి వచ్చేసి బ్రహ్మానందం గారు. హాస్య బ్రహ్మానందం గారు. ఈయన కూడా బాబాయ్ హోటల్, జఫా అనే సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటించి మెప్పించారు. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి సుహాస్ గారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి మజిలీ లాంటి సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా చేసిన సుహాస్ గారు కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే లాంటి మంచి మంచి సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోగా ఇప్పుడు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఐదో వ్యక్తి వచ్చేసి ప్రియదర్శి గారు. పెళ్లి చూపులు అనే సినిమాలో కౌశిక్ అనే పాత్రలో నటించి నవ్వించిన ప్రియదర్శి గారు మల్లేశం, ఇంకా రీసెంట్గా వచ్చిన బలగం అలాంటి మంచి మంచి సినిమాలో హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అప్పుడప్పుడు హీరోగా వస్తున్నారు, ఇంకా కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన కొనసాగుతున్నారు. ఇక ఆరో వ్యక్తి వచ్చేసి సత్య గారు. ఈయన కామెడీ టైమింగ్ గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ టైమింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సత్య అనే అందరూ అనుకుంటున్నారు. మత్తు వదలరా అనే సినిమాతో మెయిన్ లీడ్ గా అదరగొట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. ఇక ఏడో వ్యక్తి వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎన్నో సినిమాల్లో కమీడియన్ గా చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు జయము నిశ్చయమురా, ఆనందో బ్రహ్మ, గీతాంజలి లాంటి మంచి సినిమాల్లో కూడా హీరోగా చేసి మంచి హిట్స్ అందుకున్నారు. ఇక ఎనిమిదో వ్యక్తి వచ్చేసి సప్తగిరి గారు. మినీ బ్రహ్మానందంగా పేరు తెచ్చుకున్న సప్తగిరి గారు సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి లాంటి సినిమాలతో హీరోగా తన లక్ ని ట్రై చేశారు. ఇక తొమ్మిదో వ్యక్తి వచ్చేసి వెనల్ కిషోర్ గారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమీడియన్ అయిన వెనల్ కిషోర్ గారు రీసెంట్ గా చారి 111 అనే స్పై యాక్షన్ సినిమాలో హీరోగా నటించారు. ఇక పదో వ్యక్తి ఈ లిస్ట్ లో చివరిగా మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి శకలక శంకర్ గారు. జబర్దస్త్ నుంచి వచ్చిన శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ని ఫాలో అవుతూ శంభో శంకర అనే ఒక మంచి మాస్ సినిమాలో హీరోగా నటించారు. హీరో క్యారెక్టర్లు చేసుకుంటూ మంచిగా కొనసాగుతున్నారు. ఈయన కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే కాదు ఫ్రెండ్స్, వీళ్ళే కాకుండా అభినవ్ గోమటం కూడా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటూ హీరో అయ్యారు. వీళ్ళల్లో హీరోగా ఇప్పుడు చెప్పిన లిస్ట్లో మీకు ఏ కమీడియన్ హీరో నచ్చారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.